కోటబాటి నల్లమ్మ గుంటూ దయచేసి బయటికి రావాల్సింది అనుకుంటున్నాము. ఈ రోజు నుంచి కలిగి ఉండడం ప్రారంభం అవుతుందా లేదా, అవుతుందా లేదా, అడగదా లేదా, కలగదా లేదా, అడగదా వద్దా, అవునా? అసలు ముందు మనం దేవాలయం పోవాలా వద్దా, రోజు పెట్టుకోవాలా వద్దా, హిందూ ధర్మాన్ని మనం ఆచరించాలా వద్దా, ఇంగ్లీష్ వాడు కట్టా, అమెరికా వాడు దోతి కట్టా, రష్యా వాడు దోతి కట్టా, ఇస్రాయల్ వాడు దోతి కట్టా, గణపతి Thank you.
సౌండ్ సిస్టమ్ బాగుంది. ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంటుంది. ఆధ్యాత్మిక పుణ్యభూమి ఆంధ్రప్రదేశ్, అవతారాల పుణ్యభూమి ఆంధ్రప్రదేశ్, దేవతల దేవభూమి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. గట్టిగా ఉన్నామా లేదా? నిలబడతామా లేదా? కలబడతామా? ఇప్పుడే మన ముందుకి పరమ పూజ్య స్వామీజీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వేచి ఉన్నారు. వారు వేదిక మీద సుఖాసీనులై ఉన్నారు. మన అదృష్టము మహానుభావులైనటువంటి పూజ్య ధర్మాచార్యులు అందరూ కూడా వారి అనుగ్రహాలను మనకు అందించి ఉన్నటువంటి పాండవులకి శ్రీకృష్ణ భగవానుల్లా వీక్షిస్తూ ఉన్నారు ఇక్కడికి. ఇప్పుడు మిగిలిన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. కొండవీటి అమ్మ, కొండవీటి జ్యోతిర్మయ్య అమ్మ వారు వచ్చి మన ముందు వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని జ్యోతిర్మయి పాటలు పాడుతాడు. అదిగా 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 చేశారా భోజనం సమగ్ర సద్గురు శరణమగు మాకు సద్గురు చరణయుగము శరణమగు మాకు సద్గురు చరణయుగము. వేదికను అలంకరించిన పెద్దలు, పూజ్యులు వారందరికీ కూడా నా పాద నమస్కారం. అలాగే సుదూర ప్రాంతాల నుంచి చాలా కష్టపడి చాలా ఇబ్బందులను శ్రమను తీసుకొని నడుచుకుంటూ చాలా వినయంగా వచ్చి కూర్చుని ఇక్కడ మేమేం మాట్లాడతామా అనే ఆపేక్షతో ఎదురు చూస్తున్నటువంటి ఇన్ని పాదాలకు నమస్కారం. ఓంకారం మనందరికీ దర్శి, రాముడు ధర్మం. ఈ ధర్మం ప్రతి ఇంట పురుషుడుగా స్త్రీగా నడుస్తూ ఉంది. ముఖ్యంగా అమ్మ ధర్మం కాదు, ధర్మమే అమ్మ. ఈ తల్లి మనందరికీ కూడా భక్తిని నేర్పించడం, తద్వారా మన సనాతన ధర్మంలో ఉన్న శాస్త్రాన్ని చెప్పటం అనేది అక్కడి నుంచే ప్రథమ గురువుగా మనకు ఏర్పాటైంది. కానీ ఈరోజు స్త్రీమూర్తులు ఈ శాస్త్రం నేర్చుకోవటం, వేదం నేర్చుకోవటం నిషిద్ధంగా కలుస్తున్నారు. మన స్త్రీలు ఒక ఝాన్సీ లక్ష్మిగా ఉండాలి అని అంటే, ఒక జీజాబాయిగా ఉండాలి అంటే మన సనాతన ధర్మం మూలం ఏంటో మన పిల్లలకి చెప్పే అవకాశం ఉంటుంది. ధర్మము అనగా ధరించినది. మనం ధరించితే అంటే మనం చేస్తూ ఉంటేనే ఉంటుంది తప్ప ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ రాదు. మనం ఆచరించడం మొదలు పెట్టాలి. ఎక్కడ ఆచరణ ఉంటుందో అక్కడ ఆశీస్సు ఉంటుంది. ఆధ్యాత్మం అంటే భగవంతుడిని నమ్మడం కాదు, భగవంతుడిని తెలియదు.
ఇది ఎలా తెలుస్తుందయ్యా అనంటే మన ఆడపిల్లలందరికీ కూడా ఇళ్లల్లో వేదాధ్యయనాన్ని చెప్పించాలని ఈ వేదిక మీద కూర్చున్నటువంటి మహానుభావులందరి పాదనమస్కారానికి నమస్కారం చేసుకుంటూ తెలియజేస్తుంది. ఇది ఒక్కటి జరిగితే అసలు మన మూలం ఏమిటో అర్థమవుతుంది. మన ఆలయాన్ని మన చేతిలో తీసుకోవడానికి ఎంత విలువైనటువంటి విషయమో మన ముందు తరాల వాళ్ళకి ఏం ఇవ్వాలో అది ఇవ్వగలిగేటువంటి ఒక ఆలోచన సమాలోచన వస్తుందని మనందరం ఒక ఏకత్వంలో నడవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్ష చేస్తూ నామం చెప్తాం. ఒక్క నిమిషం. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ ఓ రామ ఓంకార రామ ఓ రామ ఓ రామ ఓంకార రామ ఓ రామ ఓంకార రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. जय बोलो रामचंद्र प्रभु की जय बोलो सीता माई की जय बोलो लक्ष्मण स्वामी की जय बोलो हनुमत स्वामी की जय बोलो सनातन धर्म को जय बोलो गौ माता की जय बोलो भारत माता की. మాతాజీకి ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి సినీ గేయ రచయిత మనందరినీ ఉర్రు తొలగించిన హైందవ శంకరావ గీత రచయిత శ్రీ అనంత శ్రీరామ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హైందవ శంకరానికి ఇచ్చేసిన వేదికను అలంకరించిన సాధు సంతులకి, వేదిక కింద ఉన్నటువంటి అగ్రత మహారాజులందరికీ వారి పాదాలకి అభివందనం తెలియజేసుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఎస్సీ కులాల పైన ఒక మంచి వివరణతో మీ దగ్గరికి వచ్చాను. ఈ దేశంలో ఎస్సీ కులాల వారు కూడా హిందువులే. హిందూ ధర్మంలో అంతర్భాగం మనమందరం కూడా. ఒక విషయం గమనించాలి మిత్రులారా, కులం అనేది మన వ్యక్తిగతం, ధర్మం మన స్వయం. మనం ధర్మరక్షకులం గుర్తుంచుకోండి. మనం ఈ దేశంలో పుట్టాం, ఈ దేశంలో హైందవ ధర్మాన్ని స్వీకరించాం, హైందవ ధర్మంతోనే చివరి వరకు కూడా బ్రతికే ఉంటాం, గుర్తుంచుకోవాలి. ఒక ముఖ్యమైన విషయం చెప్పి నాకు అతి తక్కువ సమయం ఇచ్చేటప్పుడు చెప్తున్నాను. సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వందల మంది ఎస్సీ ఎస్టీలకి అర్చకత్వ శిక్షణ ఇప్పించి దేవాలయాల్లో అర్చకుల కింద నియమించినటువంటి సంఘటనలు ఉన్నాయి. అలాగే ఎస్సీ ఎస్టీ మత్స్యకార కులాలకి సంబంధించినటువంటి ఏరియాలలో చాలా దేవాలయాలు, హిందూ దేవాలయాలు నిర్మించుకొని అదే గుళ్ళల్లో అర్చకత్వం చేసేటువంటి నా సోదరులు చాలా మంది ఉన్నారు. మనం ఈ విషయాన్ని స్పష్టంగా గమనించాలి మిత్రులారా. 1950వ సంవత్సరంలో భారత రాష్ట్రపతి 3వ క్లాస్ ప్రకారంగా ఎస్సీలు అంటే ఏమిటి, ఎస్టీలు అనేది ఒక వివరణ స్పష్టమైన ఉంది. రాజ్యాంగం ప్రకారంగా 1950వ సంవత్సరంలో మనకి రిజర్వేషన్ కల్పించబడ్డాయి. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కృషి ఫలితంగా రిజర్వేషన్లో ఏ విధంగా ఇచ్చారండి, మనకి అస్పృశ్యత అంటరానితనానికి గురైనటువంటి కొన్ని కులాలకి, ఏదైతే అస్పృశ్యత అంటరానికి గురైనటువంటి కొన్ని కులాలకి
అది కూడా హిందూ ధర్మాన్ని ఆచరించే సనాతన ధర్మకారులైనటువంటి కొన్ని కులాలకు మాత్రమే రిజర్వేషన్ కల్పించబడ్డాయి. ఒక్క విషయం కంపల్సరీ రాజ్యాంగం గురించి మనం చదవాల్సిన అవసరం ఉంది. 1950వ సంవత్సరంలో భారత రాష్ట్రపతి స్పష్టంగా రాజ్యాంగ సభలో స్పష్టంగా చెప్పారండి, హిందూ ధర్మాన్ని ఆచరించే అంటరాని వాళ్ళకి అంటరాని తనాన్ని అనుభవించినట్టు. కానీ ఈ రోజు నేటి సమాజంలో ఆ రిజర్వేషన్ తో మనం అత్యంత ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నాం. అత్యంత ఉన్నతమైనటువంటి హోదా రాజకీయంగా కానీ, ఉద్యోగాల పరంగా కానీ, విద్య పరంగా కానీ అనేక రకాలైనటువంటి రంగాల్లో ముందుకెళ్తున్నాం. కానీ నేటి సమాజంలో పరిస్థితి ఎలా ఉందంటే, హిందువులకు మాత్రమే రిజర్వేషన్లు ఉన్న పరిస్థితిని పక్కన పెట్టి ఎస్సీలలో అన్ని మతాన్ని స్వీకరించిన వాళ్ళకి స్పష్టంగా రిజర్వేషన్ లేవని ఆ రోజు రాజ్యాంగ సభ చెప్తే, ఈరోజు అందరూ కూడా ఎక్కువ శాతం మంది ఆంధ్ర రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ, దేశంలో అన్ని చోట్ల కూడా అన్య మతాన్ని స్వీకరిస్తున్నారు. మిత్రులారా గమనించండి, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం, రాజ్యాంగాన్ని అవమానపరచడమే. బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో మనకు తెలుసు. ముందు బాబు జగజ్జీవన్ రావు, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కృషి ఫలితంగా మనం ఈ రోజు రిజర్వేషన్ అనుభవిస్తున్నాం. ఈ ఒక్క విషయం, వారు చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి పోరాట ఫలితంగా రిజర్వేషన్లు వచ్చినాయి. ఎవరైతే హిందువులుగా ఉంటారో ప్రభుత్వ అధికారులారా, ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పెద్దలారా గమనించాలి, రిజర్వేషన్లు ఎవరికి వర్తిస్తున్నాయి, రిజర్వేషన్లు ఎవరికి సంక్రమిస్తున్నాయి, రిజర్వేషన్ సర్టిఫికేట్ ఎవరికి ఇస్తున్నారు తెలుసుకోవాలి మీరందరూ. ఈ దేశంలో రిజర్వేషన్ అనుభవించాల్సిన వ్యక్తులు చాలా మంది కూడా అనుభవించుకోకుండా రిజర్వేషన్ దొడ్డిదారిన తీసుకుంటున్నటువంటి అన్య మతస్థులకే రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అన్ని మతస్థులకే విద్యా ఉపాధి అవకాశాల్లో అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా వాళ్ళకే ఇస్తున్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. ప్రతి మనిషి కూడా గమనించాలి, మనం మతం మారినటువంటి అన్య మతస్థులకు రిజర్వేషన్లు కల్పించకూడదు. మాది హిందూ ధర్మంలో అంతర్భాగమైనటువంటి ఆ యొక్క స్ఫూర్తి. ఈ దేశంలో సనాతన ధర్మకారులు అనేక కులాలు ఉన్నాయి, మాకు అందరూ కూడా హిందువులే. అయ్యా, మతం మారినటువంటి అన్య మతస్థులారా వెనకరండి, వెనకొచ్చి మన హిందూ ధర్మంలో మీరు కూడా అంతర్భాగం కావాలి. సనాతన ధర్మం అంటే ఏంటో మనం అందరికీ చాటి చెప్పాల్సినంత అవసరం వచ్చింది. కాబట్టి ఈ ఒక విషయం చెప్తాను, రాజ్యాంగ సభలో చర్చ జరిగే సందర్భంలో ముగ్గురు క్రైస్తవులు ఆ రోజు క్రైస్తవులు ఒకటి చెప్పారు, మా క్రైస్తవ సమాజంలో అస్పృశ్యత లేదు, అంటరానితనం లేదు, కులం లేదని. సరే, మరి ఈ రోజు కూడా మీరు దాన్ని పాటిస్తున్నారా? రిజర్వేషన్ల దొడ్డుదారులు తీసుకునేటువంటి సోదరులారా, మీరు పాటిస్తున్నారా? రాజ్యాంగ సభలో చెప్పినటువంటి విధానాలు మీరు పాటిస్తున్నారా? ఎందుకని ఉంటారు మీరు ఇక్కడ? ఎస్సీ కులంలో ఉన్నటువంటి అన్ని మతస్థులందరూ కూడా మీరు ఉంటే హిందూ ధర్మంలో ఉండండి, లేదంటే బయటికి పోవడమే. ఇది మాత్రం సత్యం. భారత రాజ్యాంగం పైన మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది. చట్టాలపైన కానీ, సుప్రీం ఉన్నత న్యాయస్థానాలపైన కానీ మాకు అపారమైనటువంటి నమ్మకాలు ఉన్నాయి. ఈ దేశంలో పుట్టాం, ఈ దేశంలో బ్రతుకుతాం, ఈ దేశంలోనే శాశ్వతంగా కలిసే ఉంటాం. మనం గమనించుకోవాలి. అలాగే మన రిజర్వేషన్లు అనేవి మీకు స్పష్టంగా నేను ఒక విషయంలో చెప్తానండి. ఎండోర్మెంట్ విషయాలలో, ఎండోర్మెంట్ టెంపుల్స్ లో కూడా అనేక రకాలైనటువంటి ఎండోర్మెంట్ టెంపుల్లో హిందువులైనటువంటి ఎస్టీలకి మాత్రమే ప్రాధాన్యత కల్పించండి. అక్కడ జరిగేటువంటి కమిటీల్లో కూడా హిందువులకు మాత్రమే మనం ప్రాధాన్యత కల్పించాలి. ఎందుకంటే అన్ని మతస్థులకి చాలా చోట్ల కూడా ఇస్తున్నారు. ప్రభుత్వ అధికారులకి ఒకటే చెప్తున్నాను, కొన్ని విషయాలు గమనించాలా. మనం రిజర్వేషన్ ఏ ప్రాతిపదికన వర్తిస్తున్నాయో మీకు అందరికీ అవగాహన ఉంది. కాబట్టి హిందువులైనటువంటి హైందవ ధర్మాన్ని ఆచరించేటువంటి వీళ్ళకి మాత్రమే ఎన్రోల్మెంట్ గుళ్ళలో ప్రాతినిధ్యం కల్పించాలి. అలాగే అన్ని హిందూ దేవాలయాల్లో కూడా అర్చకులుగా ఎస్సీ ఎస్టీని కూడా పరిగణించాలి. అర్చకులకు కూడా ఆ గుళ్ళలో ఒక ప్రాతినిధ్యత కల్పించి మా అందరి పైన ఈ యొక్క ఆలోచన చూపిస్తారని కోరుకుంటూ, మేమంతా హిందువులం, ఈ దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మవాదులం. భారత్ మాతా కీ గిరిజనులకు తెలియజేసి
చైతన్యపరిచి మన దేశ అభివృద్ధి కోసం మనమందరం మంగళం కొట్టుకోవాలి. ఈ శృంగారం మహాసభకు మనం సఫలం చేయాలి. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం నేను నిరంతరం పోరాడతాను. మనందరికీ వ్యక్తిగత జీవితం ఉంటాయి, కానీ భారతీయ సంస్కృతి పరిరక్షకులం మన వీరులం, మనం రణధీరులం. రామాయణ సృష్టికర్త వాల్మీకి మనవాడే, జలధిని రంగించినట్టి భజరంగుడు మనవాడే, దశకంఠుని కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పాతమాగి గ్రామం నుంచి వచ్చిన మోస్కూరి పద్మ గారు ఎక్కడున్నా సరే మన బస్సు ఆగించడానికి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం నిలబడతారు.